నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ బిట్. థర్డ్ బిట్ ఫస్ట్ రోమన్లో థర్డ్ బిట్ వచ్చేసి కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు -2 కామా కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -√3. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఇది ఎక్కడ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు -2 అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/2గా, అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -sin π/6 అంతేనా. sin π/6 sin 30 1/2 కదా. ఎక్కడెక్కడ సైను థర్డ్ క్వాడ్రంట్ను ఫోర్త్ క్వాడ్రంట్ను నెగిటివ్ అవుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్లో నెగిటివ్ అవుతుంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు దీని థర్డ్ క్వాడ్రంట్కి ఎలాగ తీసుకెళ్తాం π -π/6 అంటే ఇది ఎంత 5π/6. అలాగే -π/6 ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎలా రాస్తాం -π/6 కదా. సో థర్డ్లోను ఫోర్త్లోను ఇది నెగిటివ్ కాబట్టి ఈ రెండు వాల్యూస్కి ఇది సైన్ సాటిస్ఫై అవుతుంది. అలాగే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -√3 అనుకోండి. అప్పుడు tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, tan థీటా ఈజ్ ఈక్వల్ టు -1/√3 అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు -tan π/6 tan 30 1/√3 కదా. tan థీటా కదా ఫోర్త్ క్వాడ్రంట్ అను అలాగే సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్ అవుతుంది కాబట్టి π -π/6 π అంటే π + π/6 అవుతుంది. π/6 7π/6 అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో అంటే -π/6. ఇక్కడ ఈ రెండింటికి కామన్ సొల్యూషన్ ఏముంది -π/6 -π. కాబట్టి జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 2nπ -π/6. ఇది జనరల్ సొల్యూషన్. ఆల్వేస్ n బిలాంగ్స్ టు z. నేను ఇక్కడ ఎక్కడైనా మర్చిపోతే మీరు కంపల్సరీ ఇది రాసుకోండి. n బిలాంగ్స్ టు z కంపల్సరీ రాయండి. n బిలాంగ్స్ టు z అని ఇంటీజర్స్ మాట. n బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అని చెప్పేసి కంపల్సరీ రాసుకోండి. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఏంటి ఫస్ట్ది ఇఫ్ sin 270 - x ఈజ్ ఈక్వల్ టు cos 292 292 degrees, then find x in 0 to 360 degrees. Find the value of 0 to 360. సొల్యూషన్లో చూడండి. సొల్యూషన్ సైన్ ఏమి ఇచ్చాడు మనకి 270 - x ఈజ్ ఈక్వల్ టు కాస్ 292 degrees. ఇది కదా మనకి ఇచ్చింది. ఇక్కడ ఇది ఏమవుతుంది sin 270 - x అంటే చూడండి ఇది 270 అంటే ఇక్కడ వస్తుంది -x అంటే థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ ఇక్కడ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 అంటే 90 కాబట్టి సైన్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది కాస్లో కన్వర్ట్ అవుతుంది cos x. మరి థర్డ్ క్వాడ్రంట్లో వచ్చింది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ సైన్ ఎలా ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ -cos x. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 180 degrees ప్లస్ 112 degrees కింద రాయొచ్చు. ఇదేమవుతుంది -cos x ఈజ్ ఈక్వల్ టు cos 112 degrees బట్ cos 180 ప్లస్
112 డిగ్రీస్ అంటే ఎక్కడికి వస్తుంది? ఇది థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. 290 అంటే మైనస్ సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇది ఏమవుతుంది? మైనస్ నెగిటివ్ వాల్యూ అవుతుంది. కాస్ నెగిటివ్ కాబట్టి ఇది నెగిటివ్. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 112 డిగ్రీస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ 112 డిగ్రీస్. ఇప్పుడు మనకి 0 కంటే ఎక్కువ కావాలి, 360 కంటే తక్కువ కావాలి. 0 కంటే ఎక్కువ ఇక్కడ 0 పెట్టామనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 112 డిగ్రీస్ అంటే 112 డిగ్రీస్ కామా మైనస్ 112 డిగ్రీస్. 0 కంటే ఎక్కువ అంటే నెగిటివ్ డిగ్రీస్ రాదు కదా, నెగిటివ్ రాదు. దిస్ విల్ బి రిజెక్టెడ్ అంటే 112 డిగ్రీస్ ఒకటి, అలాగే 112 ఒకటి తీసుకుంటాం. నెగిటివ్ 0 కంటే తక్కువ రాదు కాబట్టి నెగిటివ్ ఇంటిజర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, పాజిటివ్ ఇంటిజర్సే పెట్టాలి. అలాగే 360 కంటే తక్కువ కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 పెడితే 2π ప్లస్ ఆర్ మైనస్ 112 డిగ్రీస్. 2π ప్లస్ 112, 2π అంటే ఎంత? ఇది 180. 360 ప్లస్ 112 ఉంటే 360 దాటేస్తుంది కాబట్టి ఇది రిజెక్టెడ్. 2π ప్లస్ 112 డిగ్రీస్ ఇది రిజెక్టెడ్. మరి ఏం తీసుకోవాలి? 2π మైనస్ 112 డిగ్రీస్ తీసుకోవాలి. 2π అంటే ఎంత? 360 మైనస్ 112 ఎంత అవుతుంది? ఇది 180 360 కదా, 112 తీసేస్తే 248. ఈ 360 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ తీసుకుంటాం, ఆ తర్వాత ఇది వాల్యూ తీసుకుంటాం, మిగతా అన్నీ రిజెక్టెడ్. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 112 డిగ్రీస్ కామా 248 డిగ్రీస్. ఇది ఆన్సర్. సెకండ్ బిట్లో, దీంట్లోని సెకండ్ బిట్ సెకండ్ బిట్ ఏమంటున్నాడు? ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 90 ఎక్స్ లెస్ దెన్ 90 డిగ్రీస్, ఎక్స్ ఎలా ఉండాలి? 90 కంటే తక్కువ ఉండాలి. ఎక్స్ లెస్ దెన్ 90 డిగ్రీస్ అండ్ సైన్ ఎక్స్ ప్లస్ 28 డిగ్రీస్, x plus 28 degrees is equal to cos 3x minus 78 degrees. Then find x. xని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఎక్స్ ఇప్పుడు 90 కంటే తక్కువ ఉండాలి, అది కండిషన్ ఇచ్చింది. ఏంటి ఇది? ఆన్సర్లో గివెన్ ఏమిచ్చాడు? సైన్ ఎక్స్ ప్లస్ 28 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x మైనస్ 78 డిగ్రీస్. ఓకే, దీన్ని ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే దీన్ని కాసుల్లో కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే దీన్ని సైన్లో కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కాసుల్లో కన్వర్ట్ చేస్తున్నాను. కాస్ సైన్ థీటా కాస్ 90 మైనస్ థీటా కింద రాయొచ్చా అంటే 90 మైనస్ ఎక్స్ మైనస్ 28 డిగ్రీస్ కింద రాయొచ్చు. దీన్ని కాస్ 3x మైనస్ 70, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచాం. ఇక్కడ చూడండి 90 మైనస్ ఎక్స్ ప్లస్ 28 ఇది బ్రాకెట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ రెండు గుర్తులు కూడా చేంజ్ అయిపోతుంది కదా మైనస్ కాబట్టి. సో ఇది ఏమవుతుంది? కాస్ 90 మైనస్ 28 ఎంత అవుతుంది? 90 మైనస్ 28 అంటే 62 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x మైనస్ 78 డిగ్రీస్. ఇదేమవుతుంది? 62 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ 3x మైనస్ 78 డిగ్రీస్. ఎందుకని జనరల్ సొల్యూషను
కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా జనరల్ సొల్యూషన్ చెప్పుకున్నాం మనం. 62 మైనస్ 2n పై ప్లస్ ఆర్ మైనస్ 3x మైనస్ 78. ఇక్కడ n బిలాంగ్స్ టు జెడ్ కదా, n బిలాంగ్స్ టు జెడ్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 62 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇది 0 అయిపోతుంది కదా 3x మైనస్ 78 డిగ్రీస్. ఒకసారి ప్లస్ తీసుకోండి. 62 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 78 డిగ్రీస్. ప్లస్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, ఇది 4x ఈజ్ ఈక్వల్ టు ఇది అటువైపు వెళ్ళిపోతే 130 140. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 140/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 30 12 12 కదా 12 36 డిగ్రీస్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఇది లెస్ దెన్ 90 డిగ్రీస్ కాబట్టి దిస్ ఆన్సర్ విల్ బి అలౌడ్. అంతేగా 12 3 4 12 12 అంటే 2 ఉంటుంది 35 డిగ్రీస్. ఇది 35 డిగ్రీస్. ఇప్పుడు ప్లస్ తీసుకుంటే ఒకసారి మైనస్ తీసుకుంటే 62 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మైనస్ తీసుకున్నాం అనుకోండి మైనస్ 3x ప్లస్ 78 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇటువైపు వచ్చేసింది అనుకోండి 2x ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటువైపు వెళ్ళిపోతే 78 మైనస్ 62 78 మైనస్ 62 డిగ్రీస్ ఎంత అవుతుంది 16 డిగ్రీస్ 2x. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 16/2 8 డిగ్రీస్. దిస్ విల్ బి 90 డిగ్రీస్. ఇది కూడా వ్యాలిడ్. ఓకేనా. n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి ఏమవుతుంది 90 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనకి తీసుకోవాల్సిన వాల్యూస్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 8 డిగ్రీస్ అండ్ 35 డిగ్రీస్. ఇది ఆన్సర్. ఓకే. తర్వాత వచ్చేసి ఫైండ్ ది జనరల్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. 5th క్వశ్చన్. General solutions for the following equations. దాంట్లో ఫస్ట్ బిట్ 2 sin square theta is equal to 3 cos theta. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్లో నేను చెప్పాను. ఇంపార్టెంట్ పాయింట్స్లో చెప్పాడు ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినట్టు ఇదికి ఇచ్చినకోండి మనకు సింగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగిల్ వేరియబుల్లో రాసుకుంటే మనకి ఈజీగా ఇది మనం సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా. ఇప్పుడు ఇంకోటి కూడా దీన్ని కాస్ని సైన్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఒక రూట్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇంకా కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి సైన్ స్క్వేర్ కాస్ట్లోకి ఏదైతే క్వాడ్రాటిక్ ఇటువంటి సమ్స్లో ఏదైతే క్వాడ్రాటిక్లో వచ్చాడో దాన్ని రిమైనింగ్ దాంట్లో మనం కన్వర్ట్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా చేస్తున్నానంటే నేను 2 sin square theta మైనస్ 3 cos theta ఈజ్ ఈక్వల్ టు 0 దీనిలో కాసుల్లోకి మారుస్తున్నాను. అంటే 2 × 1 మైనస్ కాస్ స్క్వేర్ theta మైనస్ 3 cos theta ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2 మైనస్ 2 cos స్క్వేర్ theta మైనస్ 3 cos theta ఈజ్ ఈక్వల్ టు 0. ఒక మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది 2 cos స్క్వేర్ theta ప్లస్ 3 cos theta మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ చూడండి
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది, కాసుల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది అంతేనా. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో వచ్చింది. సో దీన్ని మనం ఫ్యాక్టర్ చేయొచ్చా, ఫ్యాక్టర్ చేయొచ్చు. 2 2 * 4 అంటే దీన్ని ఎలా ఫ్యాక్టర్ చేయొచ్చు, 2 cos square theta ప్లస్ 4 cos theta మైనస్ cos theta, సబ్ట్రాక్ట్ చేస్తే 3 cos theta, మల్టిప్లై చేస్తే -4 = 2. ఇక్కడ 2 cos theta కామన్ తీస్తే ఏమవుతుంది, 2 cos theta కామన్ తీస్తే cos theta ప్లస్ 2 -1 కామన్ తీస్తే cos theta ప్లస్ 2 = 0. అంటే cos theta ప్లస్ 2 = 0 ఆర్ cos theta 2 cos theta minus 1 = 0. Cos theta -2, cos theta = 1/2. ఇట్ కెనాట్ బి హ్యాపెన్ కదా, ఎందుకంటే నెగిటివ్ ఉండదు కదా. -1 to 1 ఉంటుంది. కాస్ థీటాకి సైన్ థీటాకి రేంజ్ ఎంత, -1 to 1. ఇది -2 ఉంది కాబట్టి దిస్ విల్ బి రిజెక్టెడ్. కాస్ థీటా మనం ఇదొకటి తీసుకోవాలి. కాస్ థీటా =1/2. దీనికి జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాం, కాస్ థీటా cos π/6 π/3 సారీ π/3 cos 60 1/2 కదా. అప్పుడు థీటా =2nπ ± π/3. ఇది జనరల్ సొల్యూషన్ వేర్ n బిలాంగ్స్ టు z. ఇది జనరల్ సొల్యూషన్ 2nπ ± π/3 జనరల్ సొల్యూషన్. అర్థమవుతుందా? ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే కొలది ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది ఏదైనా సరే. అలాగే సెకండ్ బిట్, దీంట్లో సెకండ్ బిట్ వచ్చేసి sin² θ మైనస్ cos θ = 1/4. sin² θ మైనస్ cos θ = 1/4 సొల్యూషన్. ఇందాకట్లాగే దీన్ని కాసులకు మార్చేశారనుకోండి, 1 మైనస్ cos² θ మైనస్ cos θ = 1/4. దీని ఎలా రాస్తాం, 1 మైనస్ cos² θ మైనస్ cos θ మైనస్ 1/4 = 0. ఈ అన్నిటికీ ఎల్సిఎం చేసేస్తే 4 మైనస్ 4 cos² θ మైనస్ 4 cos θ మైనస్ 1 = 0. ఒక మైనస్ కామన్ తీసేస్తామనుకోండి, ఒక మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, 4 cos² θ ప్లస్ 4 cos θ 4 మైనస్ 1 +3 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, -3 అవుతుంది. -3 = 0. దీన్ని ఫ్యాక్టర్ చేయండి. ఫ్యాక్టర్ చేస్తే 4 cos² θ ప్లస్ 6 cos θ మైనస్ 2 cos θ -3 = 0. ఇక్కడ 2 cos θ కామన్ తీయండి. cos θ కామన్ తీస్తే ఏమవుతుంది, 2 cos θ ప్లస్ 3 -2 కామన్ తీస్తే -1 కామన్ తీస్తే 2 cos θ ప్లస్ 3 = 0. అంటే 2 cos θ ప్లస్ 3 = 0 ఆర్ 2 cos θ మైనస్ 1 = 0. ఇదేమవుతుంది, cos θ -3/2 ఆర్ cos θ = 1/2. అంతేనా? ఇది -3/2 అంటే -1 కంటే ఎక్కువ ఉంది చూడండి. -1 పాయింట్ సంథింగ్ కాబట్టి ఇది రిజెక్టెడ్, రేంజ్లో లేదు. సో ఇప్పుడు cos θ ఇదేమవుతుంది, 1/2 అంటే ఎలా రాయొచ్చు, cos θ = 1/2. cos θ మళ్ళీ ఎంత, cos 60 కాబట్టి π/3 అంటే θ = 2nπ ± π/3. ఇది జనరల్ సొల్యూషన్ వేర్ n బిలాంగ్స్ టు z.
జనరల్ సొల్యూషన్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇది క్లియర్ అయితే థర్డ్ బిట్. దీంట్లో థర్డ్ బిట్ ఏంటి? థర్డ్ బిట్ వచ్చేసి 5 cos square theta plus 7 sin square theta is equal to 6. 5 cos square theta plus 7 sin square theta is equal to 6. దీన్ని సైన్లోకి మార్చండి దీంట్లో, లేదంటే దీన్ని కాసుల్లోకి మార్చుకోండి, ఎలాగైనా పర్లేదు. నేను కాసుల్లోకి మార్చిన 5 cos square theta ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7 ఇంటూ 1 మైనస్ cos square theta ఈజ్ ఈక్వల్ టు 6. ఇది 5 cos square theta ప్లస్ 7 మైనస్ 7 cos square theta ఈజ్ ఈక్వల్ టు 6. ఇదేమవుతుంది? 5 cos square theta మైనస్ 7 square theta 2 మైనస్ 2 cos square theta ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? 6 మైనస్ 7 అంటే -1. అంతేనా? సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2 cos square theta ఈజ్ ఈక్వల్ టు 1, cos square theta ఈజ్ ఈక్వల్ టు 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు cos theta ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√2. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇది ఆటోమేటిక్గా cos square theta ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్. దీన్ని పని చేయండి, లేదంటే దీన్ని ఇంకా ఈజీగా రాయాలంటే cos square theta ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1/√2 హోల్ స్క్వేర్ కింద రాయచ్చా? అంటే cos square theta ఈజ్ ఈక్వల్ టు cos 5/4 హోల్ స్క్వేర్ కింద రాయచ్చా? దీనికి జనరల్ సొల్యూషన్ ఎలా రాయచ్చు మనం? theta ఈజ్ ఈక్వల్ టు n/, ప్లస్ ఆర్ మైనస్ 5/4. ఇది జనరల్ సొల్యూషన్. n బిలాంగ్స్ టు z. ఎందుకని దీనికి cos square theta ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ ఆల్ఫా అయితే theta ఈజ్ ఈక్వల్ టు n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇది జనరల్ సొల్యూషన్ అని ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకేనా? కావాలంటే ఇది చెక్ చేసుకోండి ఒకసారి వెళ్ళి. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ బిట్. ఫోర్త్ బిట్లో 3 sin to the power of 4 ప్లస్ cos to the power of 4 x. 3 sin to the power of 4x cos to the power of 4x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం చేసేటప్పుడు 3 sin to the power of 4 సొల్యూషన్లో చూడండి. సొల్యూషన్లో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos to the power of 4x కింద రాసుకోండి. ఎందుకు రాస్తున్నామో చూడండి ఒకసారి. 3 sin to the power of 4x ఈజ్ ఈక్వల్ టు ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉందంటే ఇది 1 మైనస్ cos స్క్వేర్ x హోల్ స్క్వేర్ కింద రావచ్చు. 1 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాయచ్చు దీన్ని. అంటే 1 ప్లస్ cos స్క్వేర్ x ఇంటూ 1 మైనస్ cos స్క్వేర్ x. ఇది నథింగ్ బట్ ఏంటి? 1 ప్లస్ cos స్క్వేర్ x ఇంటూ sin స్క్వేర్ x. 3 sin to the power of 4x. ఇక్కడ మరి ఇందాక నేను పాయింట్స్ రిమెంబర్లో చెప్పాను. ఏమని చెప్పాను? sin స్క్వేర్ x ఉంది, ఇక్కడ sin స్క్వేర్ x ఉంది, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయకూడదు. ఒకవేళ అలా క్యాన్సిల్ చేయాలనుకుంటే sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0ను కూడా మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0 రూట్ని కూడా తీసుకోవాలి. ఆర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రూట్ని కూడా మనం తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు 0 అయితే యూ కెన్ ఈజీలీ క్యాన్సిల్ అవుట్. sin స్క్వేర్ x క్యాన్సిల్ అవచ్చు. అర్థమవుతుందా? ఇది ఒక రూట్ని మనం తీసుకున్నాం. ఇది డైరెక్ట్గా లేకుండా డైరెక్ట్ క్యాన్సిల్ చేసి మిగతా అంతా చేసామనుకోండి, ఈ రూట్ మనం లాస్ అవుతాం. ఆల్రెడీ పాయింట్స్ రిమెంబర్లో ఇదే మనం డిస్కస్ చేసాం దీని గురించే. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకండి. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే దాని రూట్ని కన్సిడర్ చేయండి.
అర్థమైందా? నేను ఇందాకంతా చెప్పింది అదే. ఓకేనా? ఇప్పుడు మనం ఈ రూట్ని మనం కన్సిడర్ చేసాం కాబట్టి ఆర్. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ పోయింది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ పోతే ఇక్కడ ఏమంటే 3 sin square x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. దీన్ని నేను ఏం చేస్తున్నాను, సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎన్పై. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పై. ఇది ఆల్రెడీ జనరల్ సొల్యూషన్ చెప్పాం, ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఆర్ దీన్ని సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం, దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కింద రాసాను. సైన్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇదేమవుతుంది 3 మైనస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. అంటే ఇదేమవుతుంది, దీని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి. 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 హోల్ స్క్వేర్. అప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 1/√2 అంటే π/4 కదా, π/4 హోల్స్. దీని జనరల్ సొల్యూషన్ ఎలా రాద్దాం అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ ఫార్ములా ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ π/4 ఇలా రాయొచ్చు అని చెప్పాను. n బిలాంగ్స్ టు జెడ్. దేర్ఫోర్ ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు nπ. ఆర్ ఇది రెండు తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు nπ, n బిలాంగ్స్ టు జెడ్. ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ π/4 ఈ ఆన్సర్. కానీ ఇది n బిలాంగ్స్ టు జెడ్. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ ఆన్సర్, నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఆన్సర్. సో ఈ రెండు కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ స్టాప్ రికార్డింగ్.